నిజం చెప్తానా ఇవి అయితే ఎట్టున్నాయంటే పరమ వరస్ట్గా ఉన్నాయి టేస్ట్. సో ప్రతి సంవత్సరము మేము పండగ ఇంచుమించు అటు ఇటు కాకుండా చేసుకునే వాళ్ళము. కానీ ఈ సంవత్సరము ఎప్పుడు మా నోట్లోంచి వచ్చేది, నా నోట్లోనే కాదు మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరు ఈ నోట్లోంచి వచ్చేదే ఏంటంటే డబ్బున్నోడికి పండగ అనమాట. ఏమో కారాల కంట నానబెట్టిన బియ్యము అన్ని బకెట్లోకి వేసుకుంది. మళ్ళీ వీటిల్లో ఇంకా పైన అయితే చేయడానికి పైకి అయితే తీసుకొని గ్యాసు సిలిండరు ఆడించుకొని వచ్చినారు పిండి. ఇంట్లో చేయాల, ఎందుకంటే ఇంట్లో పొగ అంతా చుట్టుకుంటుందని. కాట్ చుట్లు అయితే మొత్తం ఇవి వచ్చినాయి బకెట్కి. కాట్ చుట్లు ఈజ్ ఓవర్. ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు, ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు. చేది మా అమ్మ వీటికి పూరీలు అని పేరు పెట్టింది, కానీ పూరీలాగా తయారవుతున్నాయి, బుడ్డలు బుడ్డలు వచ్చాయి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ. సో ప్రతి సంవత్సరము మేము పండగ ఇంచుమించు అటు ఇటు కాకుండా చేసుకునే వాళ్ళము. కానీ ఈ సంవత్సరము మీ అందరి దయ వల్ల, ఆ దేవుడి దయ వల్ల కొద్దిగా హ్యాపీగానే చేసుకుంటున్నాము. ఎప్పుడు నాకు ఒక తెలిసిన తర్వాత నుంచి కూడా నేను తక్కువ పండగ చేసుకోవడం అంటే ఏంటంటే ఎప్పుడు మా నోట్లోంచి వచ్చేది, నా నోట్లోనే కాదు మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరు ఈ నోట్లోంచి వచ్చేదే ఏంటంటే డబ్బున్నోడికి పండగ అనమాట. సో ఏదో ఇప్పుడు కూడా పెద్దగా ఏం లేకుండా ఏదో మా వాళ్ళు కాట్ చుట్టూ, అదే మా చెల్లెలు కూడా వచ్చింది, కాట్ చుట్లు పబ్బిల్లలు అవి చేస్తారంట. అత్రాసలు కుదిరితే ఈరోజు అవుతుంది, లేదంటే అది రేపు కానీ మొన్నటి కానీ అవి అవుతాయి అనమాట. సో అవి ఏంటంటే అత్రాసలు పిండి అప్పటికప్పుడు చేసేస్తారంట. సో ప్రజెంట్ అయితే నేను సామాన్లు కూడా తీసుకొచ్చేసిన బజారు పోయి సరుకులు నెల నెల తెచ్చుకుంటాము, కానీ ఈసారి మాత్రం బిల్లు పండగ కాబట్టి ఎక్కువ అయిందనమాట. సో ఈరోజు పబ్బిళ్ళలు కార్చుట్లు అయితే చేస్తారంట. ఏమో చేస్తుందంట, ఎట్ట చేస్తుందో ఏమో చూద్దాము. సో తెచ్చుకున్న సామాన్లు చూపిస్తా. అట్టే మేము బియ్యం కూడా ఆరబెట్టేసి ఉన్నారు, ఇంకా అవి ఆడించుకొని వచ్చారంటే పైన గ్యాస్ గీస్ అన్ని స్టవ్ అన్నీ రెడీ చేసి పెట్టాను నేను. స్టార్ట్ చేస్తారు. సామాన్లు అయితే చూపిస్తారు చూడండి. ఇప్పుడు ఇంక ఇదేమో నూనె క్యాను. మామూలుగా నెల నెల 5 కేజీలు తెచ్చుకుంటాము, కానీ ఈసారి మాత్రము 15 కేజీలు నూనె అయితే తెచ్చుకున్నాము ఈ సామాన్లు తెచ్చుకోవాలంటే. ఇంకేమో మా సామాన్లు, ఇంటి సామాన్లు ప్లస్ ఇప్పుడు పండగ సామాన్లు అన్నీ అనమాట. పండగకి కూడా రెండు సరిపోతాయి అన్నమాట. ఇవి సంక్రాంతి కోసం తెచ్చుకున్నాం దండిగా. అంటే మా మామకు మేము పెట్టుకుంటాం అనమాట సంక్రాంతి కనుమ, అదే 3వ రోజు పండగ అప్పుడు పెట్టుకుంటాం. చాలా ఏళ్ళు అయింది పెట్టుకోక, ఆయన కోవిడ్లో ఉండి పెట్టుకోవడం లేదనమాట, అందుకు ఇప్పుడు పెట్టుకున్నాం. బుడ్డగాడు అట్లా కొమ్మరచ్చబోదా పగిలిపోతాయ్యా ఏమనంటే ఏం బాగలేదు. ఇవన్నీ కూడా నేను అంగట్లో పని చేసిన కదా, ఆ అంగట్లో తెచ్చినట్టు నెల నెల మేము సరుకులు ఆడే తెచ్చుకుంటాం నెల నెల. ఈసారి సరుకులు ఎక్కువైనాయి అనమాట. ఇది వచ్చేసరికి అత్రాసలకి బెల్లము, ఈ కార్చుట్లకి ఇది ఇంకా ఏం వేసేది బియ్యం బయట ఉన్నాయి, నూనె కూడా వేస్తాం, మంచి పప్పులు కూడా వేస్తారు. అత్రాసలకి శనగబేడలు, అలాగే గసగసాలు, నెయ్యి కూడా, అయ్యా పాయసం నెయ్యి ఇవన్నీ కూడా పండగకి పాయసానికంట. మిగతా కొన్ని సామాన్లు అయితే నెల సరుకులు. ఇవి మేము చేసే కార్చుట్లకి తెచ్చుకునే, అదే కార్చుట్లకి పబ్బిళ్ళకి అత్రాసలకి తెచ్చుకునే సామాన్లు ఈ పండగ సామాన్లు అనమాట. ఇవే మా సంసారం. సో బయట అయితే బియ్యం నానబెట్టినాము, బియ్యం ఆరబెట్టి కుప్ప పెట్టున్నాము. అయ్యే కడిగి బియ్యాన్ని ఆరబెట్టినాయి ఊరికి కడిగేసి, ఎందుకంటే స్టోర్ బియ్యం కదా, స్టోర్ బియ్యము గలీజ్గా ఉంటాయి. పచ్చి కూడా చేస్తారు చాలామంది, స్టోర్ బియ్యం గలీజ్గా ఉంటాయని కడిగి ఆరబెట్టేసిన అయిపోయింది. ఇంక ఇవి దీంట్లో పప్పులు అవన్నీ వేసి మిక్సీ ఆడిచ్చేదానికి ఇచ్చేయాల, ఇచ్చిన తర్వాత మనం పైకి పోయి చేసుకో. సో అది ఇంకా పోయి మిక్సీ కొట్టించుకొని దాని తర్వాత పైకి పోయి నూనె గీనె వేసుకొని కళాయి పెట్టేసి కాచుట్లు ఈ పండక్కి చేస్తున్నాము, కాచుట్లు పబ్బిళ్ళలు. సో లాస్ట్ వరకు చూడండి ఎట్లా చేస్తారు. హాయ్ చెప్తాడు చూడు అబ్బి, హాయ్ చెప్పినా, హాయ్ హాయ్. సో అది పోయి కొట్టుకురా, అది పోయి చేపించుకురా బాబా, చేపించుకురా. వేస్తాను. ఏమో కారాల కంట నానబెట్టిన బియ్యము అన్ని బకెట్లోకి వేసుకుంది. మళ్ళీ వీటిల్లో ఏంది పోయి పప్పులు ఏదో 2 భాగాలు చేసినా ఆడిచ్చేటప్పుడు దాన్ని మిక్స్ అవ్వాలని. పప్పులు 2 కిలో పప్పులు, కేజీ పప్పులు అన్ని ఎందుకే చంపా. పప్పులు పచ్చి బియ్యం, ఇవి కూడా పప్పులు పచ్చి బియ్యము. ఇవేమో శనగబేళ్ళు వేస్తుంది, ఏమో యాంతల శనగబేళ్ళు ఏమో అట్ట వేసింది.
వేయించాల్సిన అవసరం లేదంట. అద్దెగా శనగబ్యాలు వేసింది. ఏమో మళ్ళీ ఉద్దిబ్యాలు అయితే వేయించింది కానీ ఊరికే వేయించినట్టు. ఎందుకనట అట్లా వేయించాలంటే ఎక్కువ నల్లగా కాకూడదు. కాల్చుట్టు నల్లగా పోతాయి. వాడు చేయి పెడతాడు. వాడి కంటే ఇబ్బరుండా తినకూడదు మా ఇది మొత్తం ఇవన్నీ కలిపేసినారు. ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, మంచిపప్పులు, బియ్యము వేసేసి ఇంకా మిక్సీ కొట్టుకొచ్చారంటే ప్రిపేర్ చేద్దాం. ఇంకా పైన అయితే చేయడానికి పైకి అయితే తీసుకొని గ్యాసు సిలిండరు ఆడించుకొని వచ్చినారు పిండి. అమ్మాయి రానే రావు బకెట్లు. ఇది పిండి కారచెట్ల పిండి. ఇంక ఇవన్నీ కారచెట్లు వేసుకోవడానికి ఏమో గంటెలు, అదేమో కారచెట్లు వచ్చేది, ఈ కారం పొడి, ఇది పబ్బిల్లలు వచ్చేది. పైకి అయితే తీసుకొచ్చినాము. ఇంట్లో చేయాల, ఎందుకంటే ఇంట్లో పొగ అంతా చుట్టుకుంటుందని పైన మిద్దిపైకి అయితే తీసుకొని అనే లోపల పైకి అయితే వచ్చినాము. ఏమ్మా ఇంకా స్టార్ట్ చేద్దామా? నూనె వేద్దా? నూనె తేలేదే నాకు చెప్పిన నువ్వా? సర్లే తీసుకోవచ్చా. పిండి కలిపినాక బొట్లు ఫస్ట్ బొట్లు పెట్టేసాయి. నూనె కాగుతూ ఉంటుంది. ఏదన్నా ఒక చేసేటప్పుడు నూనె పని కాబట్టి పసుపు కుంకుమ పెట్టుకోవాలా. నేను పెడతా ఆపేయి. దా పసుపు కుంకుమ రమ్మని పైకి అలానే దా పసుపిద్దా. చెప్పిన పని చేయి. పసుపు ఏదన్నా మనం ఇట్లాంటి గోళంలో తీసి గోళంలో పెడతాం. ఎట్లా మనకి ముందు చాలా రోజులు అయింది కాబట్టి పెట్టి ఖచ్చితంగా మనం ఎప్పుడు చేయలే, కానీ ఇట్లా పెట్టుకుంటే మంచిది మనకు. గాలి తగలలేదా? అంతే చాలు. ఆ గుడ్డ తీసుకొచ్చా. సరే గ్యాస్ పెట్టేసి నూనె పెట్టేసి నూనె కాగుతుంటే మళ్ళీ పిండి కలుపుకొని వేస్తా. అది గ్యాస్ లీక్ అవుతుందే? లేదు మిస్ అంటా. దేవుడి కొండలో వాడా ఏమే అట్టనా దేవుడికి చూడా చిన్నగా చేయాలా. సాయి ఎత్తుకుందా. ఎవరు వాడు పిలిచాడు వాడు ఫోటోడు. అమ్మమ్మ రాలే పైకి రాదు. చిన్నగా రమ్మని చెప్పు కూర్చుంటారు. కానీ నూనె పోసేస్తా. నీళ్ళు ఇమిరిపోయి దాంట్లో నీళ్ళు ఇమిరిపోయినాక పోయి ఆ చెప్పులు అటు తోసేసాయి. ఆ గుడ్డ తోసే అట్ట చెప్పులు వేస్తాను పిండి వేసే కలిపేసి. నీళ్ళు ఇంకా ఉన్నాయా? నీళ్ళు ఇమిరిపోని మిరిపోతాను చుట్టపట్ట అంటుంది. నీళ్ళు ఇమిరిపోయినాక అప్పుడు మా నాయన చేస్తా ఉన్నాడు. అంటే అత్తరాసులు కానీ కార్చెట్లు కానీ మా అమ్మకి మా అక్కలకి సపోర్ట్గా ఉన్నాడు. ఇప్పుడు మా అక్కలు రాలా, మా చెల్లెలు వచ్చింది. మా అమ్మ వచ్చింది కానీ మా అమ్మ కింద ఉన్నది, పైకి రాదంట. రమ్మను బా మంట తగ్గాలట. తిప్పు అట్టగా తిట్ట. నూనె కూడా చెనిక్కాయ నూనె వాడతారు చాలామంది, కానీ మనం సన్ఫ్లవర్ ఆయిల్ తెచ్చినాము. ఏమవుతుందో ఏం కాదులే. దేవుడా ఎడుకొండల వాడా. ఫ్రిడ్జ్ అంటున్నాను. స్విచ్ ఫుల్ బేసా బై రమ్మని చిన్నగా కాఫీ పెట్టుకుని. ఇది రానే రాదు. చిన్నగా రానే రాదు. అయ్యో చాలా బా చూడా. చాలే బో. ఇంకొద్ది పెట్టి జరుపుకుందాం లోపలికి. జాగ్రత్త నూనె కాడ దూరం ఉండండి. వాడు వచ్చేస్తాడు. పట్టుకోరా నైనా. వచ్చేసినాడా రా. కడిగినాం. ఉండిలే కదిలేద్దు సాయి, కదిలేద్దు. మేము పట్టుకోమేవండి సాయి. చూడు పొట్టోడు. నూనె కాగిందంటే అదిలే గోగినాలే మా తెల్లగా ఉన్నది. నూనె కాగిందంటే అంతలా పిండి కలిపేసినారంటే పిండి కలుపుతుంది. ఏమో కారం పొడి ఉప్పు వేసుకునింది. గసగసాలు వేసావా? వాము. ఇది వాము కడుపు నొప్పికి మంచిది.
ఆ నీళ్ళు ఇటు పెట్టు. అవి వేసుకొని ఇంకా నీళ్ళు బా నీళ్ళు ఎంత పడింది బా వద్దు ఈ వేరే నీళ్ళు పెట్టు పోసానా వద్దు పెట్టు. ఇంకా అది కలిపేసినాక నూనె కాగిందంటే బేద్దాం ఎత్తుకోండి రైడ్కే. ఉద్దిపప్పు, బిస్కేది అయితే అయ్యేది శనగ ఏయ్ మూత పెట్టు దానికి. మళ్ళీ మూత పోతే మనం యాడి వదిలే ఎవరు నీళ్ళేమా బిస్కెట్ అయిన కాదు అది చూడు ఎట్ట అయిపోతుందో బై చిన్నగా చిన్నగా చిన్నగా. చూడా కిందంతా పోస్తాను. లేదు లేదు పోయింది గట్టిగా ఉండాలా ఇది మెత్త అట్ట పసుపు వేయలే. పసుపు ఎందుకమ్మా కారు చుట్లు పసుపు వేసుకుంటారా? ఇది బిస్కెట్ లోపల తెల్లారుతుంది ఎంత పిండి నేను ఆడచించుకుంది అప్పలాలి కదా ఉన్నది పబ్బిళ్ళకి దగ్గర ఈ పని మళ్ళీ కావాలంటే కలుపుకుని. దేనికి మళ్ళీ కారాలకు వచ్చి అత్తరాసలు చేసేటప్పుడు అది వేరే పిండి కదా అత్తరాసలు అది ఉత్తి పిండి. ఆడ కొట్టించుకొని వచ్చేతలకి ఇక్కడ పాకం పట్టేయాలి దాన్ని ముద్దలా చేసి నీళ్ళు వద్దులేంగా. నువ్వు ఒత్తు నేను కాలుస్తా. చిన్నగా ఒత్తు మళ్ళీ ఇరిగిపోతే మళ్ళీ ఊళ్ళది కానీ మళ్ళీ ఇరిగొట్టేసిన ఒకటి. అటైతే నువ్వే వద్దు అది ఒత్తాలంటే కష్టం. అందుకే అప్పుడు ఉన్నప్పుడు నువ్వు కోవిడ్లో ఉన్నప్పుడు కారాలు చేయమని చెప్పి ఇస్తే అంత అయిపోయింది. లాస్ట్ను ఒత్తాలి అంతే. ఒత్తినాడు ఇరగొట్టేసినాడు. అది నా చేయి పడితే నేను భిన్న అయిపోతుంది. ఎంతసేపు లుటుంగ్ 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 అని వేసుకునింది దెబ్బకి అయిపోయింది. కాఫీ వస్తుంది చాలేమా చల్లు ఇట్రా వచ్చే ఇట్టొచ్చే. తీసుకో బాధ కింద కింద బియ్యాలు వేసుకొచ్చారా? ఇది పిండి అయితే పిసికేసినాము. ఎంతసేపు నుంచి పిసుకుతా ఉన్నది. ఇక ఇది కూడా కాగిపోయింది చూడు వేసా. ఇది ఒకటి పడేది ఎప్పుడా ఏడమ పడుతుంది ఇదా చిన్నగా చిన్నగాను. ఓయా ఇదోయా యో అదో పెట్టినాలే వేసినా. మంట పెట్టలామా నేను మంట ఆఫ్ చేస్తున్నా. నూనె అయితే కాగింది. అప్పుడు అనేవాళ్ళు ఏదైనా వంట ఇట్లా ఈ మరి అత్తరాసలు కార్చులు చేసుకుంటే నూనె దగ్గర మాట్లాడకాకండి నూనె తాగేస్తుందని. ఇంతవరకు తెలియదు నాకు ఎవరు తాగుతారు ఆ నూనె. ఎవరు తాగుతారమ్మా? పిండి 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 తాగేస్తుందంట. ఇప్పుడు మళ్ళీ మా అమ్మ కొత్తగా ఇంకొక అయితే చెప్పింది ఏంటంటే నూనె ఎవరైతే ఫస్ట్ పోసినారో వాళ్ళు కాలిచ్చే నూనె తాగదంట. కాలదు. సరే ఏం పిండినట్టే అదో మా కార్చుడు చూడు యో. ఏంది బా ఇది ఏంది బా ఏం చేస్తున్నావు బా? అస్సలు అదమడానికే నాకు రాలే. ఇది మా ఫస్ట్ కార్ చెట్టు. మీరు ఎట్టున్నదో దీన్ని ఎవరైనా కార్ చెట్టు అంటారా? అట్ట బేసి ఉండు అట్టే వేసి అతుక్కోద్దా? అతుక్కుంటా నువ్వు అట్టని చేయకూడదు. ఇంకెట్ట బా నువ్వు ఎట్ట వేయమంటావు చెప్పా? ఇట్టనే లాగదా? ఇదో ఒత్తు ఒత్తు నాకు రాలే. అది వస్తే కదా. ఏం కలిపింది అబ్బాయి ఎరిగినట్టు అది. నువ్వు చిన్నగా వేసామి లేదంటే నువ్వు వచ్చి నీకు రాకుండా చూడు బా ఇదో చిన్న లోపల ముంచి 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 అది వెనక్కి అన్నామే ఓయమ్మా. ఒకటి తీసి ఫస్ట్ దిష్టిది. ఫస్ట్ నూనె నేనే వేసిన. కార్ చుట్లు చేస్తాను మళ్ళీ చేస్తాలే వీడియో. ఫస్ట్ కార్ చుట్టు నేనే వేసిన. కార్ చుట్టు దిష్టి తీద్దాము. మా కార్ చుట్టు ఉడికింది అదే కాలింది
ఎట్ట తీసాను కిందికి పై కిందికి పై అట్లా రౌండ్గా 3 మాటలు. ఇరుగు దిష్టి, పరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి వాళ్ళు. సాయిగాడి దిష్టి ఆడవేసాలా ఎన్నికేటా వేసేసి అమ్మయ్యా దిష్టి కూడా అయిపోయింది. ఇదే ఇది కాళ్ళమే తెల్లగా ఉన్నది. మరి నల్లగా గాలకుద్దు. సరే తీసేస్తాను అయితే. ఏ మొయ్యబోయ్ చూడు ఏమరుచాడో నోరు చూడు ఎంత ఉన్నదో. ఫస్ట్ కార్ చెట్టు మాకు బోని నీళ్ళు ఉన్నాయి కదా బా అది ఆడమా వచ్చాయి కదా అది అట్ట రావాలి. ఏంది అట్ట పిండుతుంది ఎట్టంటే అట్ట పిండేస్తుంది చేత్తో ఇట్ట అనాల మళ్ళా అట్ట ఎట్టంటే అట్ట పిండొచ్చులే బా. నువ్వు బెయ్యి ఇలాంటి నువ్వు వచ్చే ఇటు పిండురా. ఏడమ్మా అతకపోయిందమ్మా. ఏడా అతకపోయింది ఇది పెట్టు పెట్టు ఊడొచ్చు అది. ఎప్పుడు మా వచ్చేదా ఏం వేసిందో ఇది పుట్టిది చాకేదా చాలు తేలే. ఓ అమ్మ దీనికి అతకపోయింది ఇదే. అమ్మ పడింది పెట్టు. బా నూనె పూసుకోవాలి బా దానికి. నువ్వు సపరేట్ ఒక గిన్నెలో పెట్టుకోయట ఆ నూనె అది చేత్తో అట్ట నువ్వు. బా నువ్వు వద్దు బానా. ఇది వస్తే కదా ఇది తీసుకుంటావు నువ్వా చూడు ఎట్ట చేస్తున్నావు. పెద్ద చాకు ఉందా నాయన చాకు. నూనె తడిపి పెట్టాలి బా నువ్వు. తడిపి పెడితే తెలీదు దాంట్లోనే ఉంటుంది చాకులు. ఆడే ఉండాయి పెద్ద చాకు పొడుగు ఉండేది. ఇంకొక కార్ చుట్టు రెడీ. చిన్నది కార్ చుట్టు పెద్ద కార్ చుట్టు. ఏమో ఏం చేస్తున్నారో ఏమో ఇవన్నీ అతకపోతున్నాయి దీనికి. అంతేలే అంతే ఎందుకు అతుక్కుంటుంది బా దీనికా కూర్చున్నా. అందుకే దానికి పెట్టుకోబ్బా నేను నాన్న సపరేట్ అని చెప్పింది. ఈ పిండి అయిపోయింది. ఇదో ఇదో పెట్టు పెట్టు ఇట్లాంటి రకమైన కార్ చుట్టూ ఏడన్నా చూసింటారు మీరా. ఎన్ని చుట్లు తిప్పింది చూడు అది రాదు ఎన్ని చుట్లు తిప్పినా. ఆ చాకులు తెచ్చే కాడ పెద్ద పొడుగు చాకు. దీంతోనే మేలు బా ఈ చాకుతో తీసే బదులు. యాదవ్ అట్లా పెట్టు దీంట్లో పెట్టు. దీనికి వద్దు నూనె. ఇదేంది మైదా కార్ చుట్టూ ఉన్నట్టే లేదు ఇది. నీళ్ళు వేసుకోబ్బా ఇంకొక రౌండ్ నీళ్ళు పోసుకోబ్బా. ఇంకొక రౌండ్ నీళ్ళు పోసుకో. వదిలే బదాన్ని అట్ట ముందు బరాని ఏం కాదమ్మా. ఇదే ఒకటి ఉప్పు కారం చూద్దాం సరిపోయింది. నువ్వు ఎంత పోసేస్తున్నాడు మా బో ఆ గుడ్డ ఏదో పట్టుకో ఒకటి. ఆ గుడ్డ వేసేసాను. ఇదో ఇది ఫస్ట్ వేసింది ఉప్పు కారం చూడు బాగున్నది వెళ్ళదు. ఏది మెత్తగా ఉన్నదా ఏడింది అంతేనా. ఇంకా ఇంకా వచ్చేస్తున్నాడు వాడు వచ్చేస్తున్నాడు పట్టుకోరండి. అంతే వేడి ఉప్పు అవి జరిపోయి ఏడైంది పెద్ద పెడతానే మన నీకు భయమే ఇంకా చెప్పినా నేను కాలుస్తా అంటే వద్దన్నారు మా ఇల్లు. అందుకే ఎర్రగా కాలుస్తా. వద్దు ఇదొకటే అంట. ఉప్పు కారం అంతా సరిపోయింది కదా. ఉప్పు కారం అంతా సరిపోతుంది చాలే. నేను తిన్నా అయిపోతే విన్నా. ఎవరా మెత్తగా ఉన్నాయి కానీ ఉప్పు కారం పిండి పిండి ఉన్నాలేమా ఒకడ. అందుకే నేను చెప్పినా ముందే ఏమే వీడు ఒత్తుదురా నువ్వు. మా వల్ల కాదమ్మ. నువ్వైతే బాగా ఒత్తుతావు గట్టి బలం. నల్లంగా తీసేయి ఆ పక్క కాళ్ళ బాగుంది టేస్ట్ మాత్రం సూపర్. తీసేయి బా మాడిపోతుంది బా. ఒక పక్క కాలనే సార్లే బా. ఇట్ట కాలాల చేదు వస్తాయి బా మళ్ళా. ఇట్ట కాలితే ఎర్రగా నీకు చేతరా నువ్వు ఇట్లా వసరం ఉండే సామి నసా. సరే ఒక పని చేయి ఆ పక్క పో. ఎవరు నువ్వే ఆ పక్క వెళ్ళిపో. ఏడు పిండేస్తా ఆ పక్క నీడు కూర్చుందిరా. లే ఏడు కూర్చుంటారా నేను నేను దేంట్లో వేసుకోవాలి. ఇటుకి రా వేచ్చమ్మా పెట్టించాను మీ అన్న పెట్టిస్తా నువ్వు ఇటుగా ఇటుగా. ఒత్తి దానికి చేత కాక ఇదో బాబా తీసుకో. పిండి బిస్కెదానికి చేత కాకపోయా ఒత్తి దానికి చేత. అది తీసుకోబా. ఏంది వద్దులే కింద కూర్చుంటా. వద్దు కూర్చో. గంట నువ్వు ఆ పైట గిట్టి తీసుకొచ్చి నేను నూనెలో వేసావు అనుకో మీద వేసావు అనుకో మళ్ళీ చర్మం ఎట్టయితే ఎర్రగా వస్తుంది అట్ట వచ్చేస్తా నీకు కూడా చెప్తానా. అది అయి ఇంకో పీట ఏది మే నమ్మేదో చెప్తాను చూడు.
వాళ్ళ ఆయనకి వచ్చలే అయ్యా మొత్తం అంతా గీలు ఆడాడే అట్ట సర్లే ఒకటే సటేచ్చే కాగదు. నేను పట్టుకుంటా ఉండు. నేను పట్టుకుంటా, నువ్వు ఓడబెరుక్కో. పెట్టుకో, చూడు వచ్చేస్తుంది చూడు. ఉరకటం చాకు పెట్టుకుంటావు, లేకపోతే చాకు వద్దులే అబ్బా స్వామి, నేను దూరం పెట్టుకోలేదు. అది ఎవరో ఒకరు ఆఫ్ చేసి రాప నాయన, ఎవరో ఒకరు ఆఫ్ చేసి అన్నం ప్లేట్ ఇంకోటి ఎత్తుకోరా. అన్నం ప్లేట్ ఇంకోటి ఎత్తుకోరా. మళ్ళీ పెట్టు సరే. చేసే ఒక 50 ఖర్చుట్లకి ఎంతమంది పని చేస్తున్నారు వాడు? చూడు 50 అవుతాయిలేమా. ఇప్పుడే అయినా 7 8. మంట తగ్గించే తీసుకో, మంట తగ్గించే చిన్నగా దూరంగా పోసామే. అండిస్తే నూనె దీన్ని తగులుకుంటుంది మే, అప్పుడు బాగా వచ్చేస్తుంది. పోయి బా మూతి పెరిగి ఒకటి బెయ్యి ఏమే అప్ప తీసుకో. అప్ప లడ్డు చేతి కాకు ఇట్లా వచ్చేస్తాలే. ఇట్లా వచ్చేసి ఈ గెంటితో బేసి అతకపోతుంది. మామూలుగా కాచుట్టి టేస్తారు వీళ్ళేందో. అయ్యో నిలబడేస్తా. పెద్దదైనా బేలే, ఏం కాదు, పెద్దగైనా బేయి తునిపోతాయి కానీ అది మీకు చేత కాదు, అందుకే నేను వచ్చి పెట్టాను. నాకు చెప్పాలా, ఇది చేత్తో జుట్టింది డైరెక్ట్, కాకపోతే హైట్ వస్తుంది. కొద్దిగా నీళ్ళు ఉంటే నీళ్ళు ఉండాలి బా, కొద్ది నీళ్ళు ఉన్నా మళ్ళా ఇంకొక రౌండ్ నీళ్ళు ఉంటే బాగా వస్తుంది. అతుక్కోదు, బాగా వస్తుంది నీళ్ళు ఉంటే. బాగా రాలా అయ్యా, ఇటు కావాలా గంటితో నువ్వు చెయ్యి దూరంగా పెట్టి బేయి. ఇది చేతి వేసిందా? వేసినావులేబ్బా. అమ్మ ఏంది అట్ట వచ్చినాయా, అంతలా వచ్చినాయా? వద్దులే ఈడే బెస్సాలి గంటి పైన. ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు, ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు. చేయి ఉండు కాగని కాగిపోని ఎన్ని కాగని. మంట తగ్గించేసినావా? పెట్టాలా ఆ పక్కనే. నిజంగా మాకైతే బేయడానికి రాలా, ఒకసారి అట్లా ఒకసారి గంటి పైన నుంచి వేస్తున్నాము. ఎట్ట కూడా కార్ చుట్టూ అయితే వస్తుంది కానీ చుట్లు అయితే రావు. కూడా చేసుకుంటా నేను ముక్కలానా? ఓ అమ్మ చూడ, నువ్వు ఎత్తడానికి భయం వేస్తాను. నువ్వు ఎత్తడానికి వేసేయకూడదా? మళ్ళీ ఎందుకు నూనెలో పెట్టేసినావు? ఏమేసేయాలా? ఇట్లా వేసేయాల్సింది. పడితే ఎంతసేపు ఉంటుందా? ఇట్లే మేలు, అట్ట చేసే బదులు లేచి ఎంత చూడు, ఎంత పెద్దది వచ్చింది చూడు, చాలా ఘోరంగా వచ్చింది. హాయ్ చెప్పు కన్నా, హాయ్ చెప్పు మామ కంట, హాయ్ చెప్పు. ఉమ్మా పెట్టి మామకు బాయ్. పడవు నువ్వు ఆడ దూరంగా ఉండవు. బాయ్ బాయ్. ఆల్మోస్ట్ కార్ చుట్లు అయితే అయిపోయినాయి. పెద్ద కార్ చుట్లు చూడండి ఎంత ఉన్నాయో, ఒకటి మొహం అంత ఉన్నాయి. పిండి కూడా కొద్దిగా ఉన్నది. కార్ చుట్లు ఈజ్ ఓవర్. అదిగో డిస్, అది ఒక రవ్వేలే నిమ్మకి. ఆ డిస్ కూర్చో, డిస్ అంట డిస్. ఇంకా నెక్స్ట్ వచ్చి పబ్బిళ్ళకి అయితే ఇంకొక బకెట్లో పిండి అయితే ఉన్నది, ఈ మూత రాదు. కార్ చుట్లు అయితే మొత్తం ఇవి వచ్చినాయి బకెట్కి. ఇంకా ఇదేమో దేనికి బా? పబ్బిళ్ళకంట. ఏమేమి వేస్తావు? కారం పొడి, ముక్కలా ఒట్టిమిరకాయల పొడి, అంతేనా? కరింపాక శనిబాయలు వద్దంట, పప్పులు కరింపాకు అంతేనా? మంచిగా పుల్లే వేయాలి. ఏం చేదే లేదంటే అట్టేనా? దాంట్లో కాగిపోతాయి. సరే, దాంట్లోనే మంచి పప్పులు కూడా వేసింది. ఇంకా సేమ్ అంతే, దాని వరగానే పిండి పిసుకొని చిన్న పబ్బిళ్ళలు అంటే అంతంత ఉంటాయి కదా బిళ్ళల్లో, అవి అయితే వేసుకోవాలా. కార్ షీట్లు అయితే ఓవర్, ఇంచుమించు ఒక 50 వచ్చింటాయి అంతే. ఇది పబ్బిళ్ళల మిషన్.
చూపి మళ్ళీ అది ఓపెన్ కింద పైన పేపర్ వేసుకొని కూర వంట పెట్టేసినామంటే అతకపోతుంది, పబ్బిల్లలాగా వచ్చేస్తుంది. నూనె వేసి ఏం బా నీ ఇంకా కాలేదు సార్ గంట పిండి కలపడం ఈజీమా. చూడ ఉప్పు సరిపోయింది. అదో 6 గుంటలన్నీ అది పెద్ద పెద్ద చేస్తున్నావేమో, చిన్న చిన్న చేసుకో. అది రావడం లేదంట ఒకసారి అది మళ్ళా పబ్బిల్ల కాస్త తబ్బిళ్ళు అవుతుందేమో. బాగా రావాలి దేవుడా. వచ్చిందిలే లావు లావుడి బి బాగా వస్తుంది అంతే. జాగ్రత్తమే ప్లేట్లో వేసుకోవాల్సిందే గంటలో. ముందు ఏళ్ళ మీద వేసుకోమా. అది జాగ్రత్త. అయ్యో పబ్బిల్ల ఈజ్ ఉడికింగ్. అది లేచి అట్టే పైకి పబ్బిల్ల లేదు దేంట్లో వేసేది. దాంట్లోనే పైన వేయి బకెట్ నీళ్ళు పాడేసి బకెట్లో. పూరీలు రెడీ. చపాతీ పూరి మందం ఉండాలి, మళ్ళా చేత్తో ఏమో అది మొదలు పట్టిలే కాల్చు బా నల్లగా కాలని. కాలుతాయిలే తిప్పుతున్నాలే ఏమవుతుందో లాస్ట్కి. మా అమ్మ వీటికి పూరీలు అని పేరు పెట్టింది. పిండి ఎక్కువ పెడితే వస్తుంది బా, లావు లావు వేయాల. చాలా గట్టిగా అదం కాక మళ్ళా ఊరికే దాని మీద పెట్టి మో. అది ఇది పెట్టి చేతి తట్టను వచ్చేసి చూడు. దాని మీద పెట్టి చేతి తట్టను అంతే. ఎర్రగా కావాలంటమా కాలు నీళ్ళే బా తిప్పు. అట్ట కాదమ్మా, నువ్వు ఉత్త చేత ఇట్టా అంతే. అమారికి చాలు మళ్ళా అదే చాలు. ఇంకొకరో అది ఒక్కరో అదము చాలు. ఆ సైజు పోయి కాలుతుందిలే పటా. చేస్తానమ్మా చేతి ఇట్టనమ్మా. అది అంతే. పొద్దున కడిగినదే పొద్దున బియ్యం వేసి నానబెట్టి కడిగిన. ఇది పబ్బిల్లలు కానీ పూరిల్లాగా తయారవుతున్నాయి, బుడ్డలు బుడ్డలు వచ్చాయి. ఏమవుతుందో చూద్దాం. ఎక్కువ అదం కాక మళ్ళీ ఎక్కువ అదిమితే పెద్ద పెద్ద అంగట్లో వాళ్ళు మైదా పిండి వచ్చా మళ్ళీ. ఏం పబ్బిల్లలు ఏం అప్పలాల దూరం ఉండు తెల మబ్బు కూడా అయిపోయింది. ఒకసారి చూడదా మన పబ్బిల్లలు మెత్తగా ఉన్నాయి. చల్లారాలి బాబు, ఇంకా చల్లారితే బాగుంటుంది కదా. ఉప్పు అంతా సరిపోయినాయి. కారము మీ అమ్మ కారం వెయ్యాల. వచ్చేయండి అందరూ పండక్కి తినేద్దాం అప్పలాలు, అదే పబ్బిల్లలు. ఇంకా ఈరోజు అత్రాసులు చేసేయండి, ఈ రోజు కాదులేనా. ఏ అత్రాసులు నెక్స్ట్ ఇంకోసారి చూద్దాము. ప్రస్తుతానికి అయితే పబ్బిల్లలు కార్చుట్లు. మా కార్చుట్లు చూడండి, ఇది చూడండి ఎన్ని చుట్లు తిరిగిందో. 36 చుట్లు తిరిగింది. మంచి పప్పులన్నీ దీంట్లో ఉన్నాయి కదా, చూడ అన్ని మంచి పప్పులన్నీ దీంట్లో ఉన్నాయి. తెల్లగడ్డ, మంచి పప్పులు, శనగపాయలు ఏంచిన శనగపాయలు వేయచ్చు కదా. దాంట్లో ఏగుతాయి నూనెలో పచ్చి వేసినా కూడా. పాపం వాళ్ళు అంగళ్ళల్లో అమ్మేవాళ్ళు కొన్ని వందలు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారో ఏమో కానీ మాకు ఈ రూనిటికే తెల్లారిపోయింది మాకు. ఇది మా ఈ సంక్రాంతికి చేసుకున్న పిండి వంటలు, కార్చుట్లు, అలాగే పబ్బిల్లలు. సో నూనె అయితే ఇది మిగిలింది, ఇక్కడ దాకా పోసింది, కొద్దిగా అయితే తాగేసింది. సామాన్లన్నీ ఏం బా అలసిపోయినావా? ఇంకంతే. ఇంక నువ్వు ఏదైనా ఒక పని చేస్తే అలసిపోతుంది అనమాట. ఆమె మొత్తం ఆమె చేసిందని బిల్డప్ ఇస్తుంది. లే నువ్వే చేసిన వాళ్ళన్నీ చూసారు కదా. ఈ సంక్రాంతికి మేము చేసుకునే ఇవి నిజం చెప్తానా, ఇవి అయితే ఎట్టున్నాయంటే పరమ వరస్ట్గా ఉన్నాయి టేస్ట్. నిజం బా, నిజమే, పరమ వరస్ట్గా ఉన్నాయి. లేదులే బాగానే ఉన్నాయి, బాగానే వేసినారు. ఇంకా అట్లా చెప్పాలా, చెప్పకపోతే మళ్ళీ ఇబ్బంది. సో అది మొత్తానికి కార్చుట్లు అత్రాసలు అయితే అదే అప్పలాలు అయితే చేసినాము. అత్రాసలు మాత్రము మాకు రావు కాబట్టి ఇంక వేరే వాళ్ళ దగ్గర అయితే చేయించుకోవాలా. మాకు వచ్చిన పిండి వంటలు అయితే ఇవి కాబట్టి ఇంకా కార్చుట్లు. అమ్మ ఇంక పోయిరా బాబా, అమ్ముకోరాపా. సైకిల్లే గీకిల్లే కానీ నువ్వు పోయి అమ్మేసుకొని వచ్చినావు అనుకో, నీకు కూలి ఇచ్చేస్తాపో.
నువ్వే ఇస్తా నీకే ఇస్తా ఎత్తుకొని పోయి అమ్ముకున్నా నాకెందుకు, నువ్వు అమ్ముకోరావాలి, నువ్వు చేసిన దానివి. తింటావే. సో అది ఈ సంక్రాంతికి మీరేం చేసుకో బాబా పురుగు పోతుందా. సో అది మళ్ళీ వచ్చింది రే. సో అది ఈ సంక్రాంతికి మీరేం చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేసేయండి. అలాగే ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి, కనుమ, భోగి అన్నీ. సో ఇది మీ పిండి వంటలు ఏందో ఒకసారి కామెంట్ చేసేయండి. సో అలాగే మన ఛానల్ని కొత్తగా చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాటరీ కూడా అయిపోయింది కానీ పట్టుకో.